So what's up guys, this is Bablu. Welcome back to our YouTube channel Ram's Creative Minds. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, సో రాఖీలు కట్టుకుందాం. అది చూడు ఆల్రెడీ రెడీ అనమాట. అమ్ములు ఒక్కమని ఇంకా రెడీ అవుతున్నావు. వచ్చిందమ్మా. అమ్ములేమో రాఖీలు లెక్క పెట్టుకుంటుంది, ఎన్ని రాఖీలకి ఎన్ని పైసలు వస్తాయని. సో గైస్, మేమైతే రాఖీలు కట్టుకోవడం అయిపోయింది, ఫోటోలు దిగుతున్నాం అనమాట. సో చూడండి, రాఖీలు కట్టుకోవడం అయిపోయింది, ఫోటోలు దిగుతున్నాం. అయ్యో ఫోటోలు అయిపోయినాయి. మా మమ్మీ ఏమో లడ్డు తింటుంది, ఫోన్ ఏమంటే ఇస్తలేదు, అందుకే గుంజుకున్నా. చూసిరా గైస్, లడ్డు తింటాడు. లడ్డు గాడేమో మెల్ల లడ్డు తింటుండు. కెమెరా తిప్పేసరికి చూడండి, మెల్ల చేతి కిందికి పెట్టిండు, మెల్ల తింటాడు, మెల్ల తిన్నాడు. అమ్ములేమో ఆడ 500 వచ్చి మా అత్తమ్మ మా డాడీకి రాఖీ కట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది అత్తమ్మ? ఉప్పల్ నుంచి గూడెంకి వచ్చిందా? ఇస్మాయిల్ గారి గూడకు వచ్చింది. ఇస్మాయిల్ గారి కూడా ఇస్మాయిల్ గారి కూడా రాంబిల్ అంటే తొందరగా వస్తుంది, ఈ గూడ అంటే రాదు. రాని అన్ని ఏమైతే వస్తాయి, ఏం కాదు. ఏం పెట్టాం పింకకి తొందరగా పని చేసుకొని వచ్చిందిరా. మా ఎంత తొందరగా కమాన్ హేమంత్. నేను కూడా 11:15కే లేచినాయి కదా, పూజ ఉందని. నిన్న అయింది 2 రోజులు. అంటే మీ ఒక్కరికే శ్రావణ శుక్రవారమా? వీళ్ళ అత్తనే ఇస్తుంది. మీరు కాలు ఇంట్లో పూజ చేసి కిందికి వస్తారు కదా. మేమైనా ప్రసాదాలు అవన్నీ పెట్టుకున్నాం 3 రకాలుగా. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు శుక్రవారం దీపం ముట్టిస్తూనే ఉంటాం మనం. పసుపు పొట్టు అంటే ఇది వేసుకుంటున్నాం. అప్పుడు నేను ఏం చేయట్లేదు, మనం ఇంకా దొంతులు పెట్టినప్పుడే ఇచ్చేది. ఏమైందిరా నాని సైలెంట్ గా ఉంది? ఏం లేదు, కడుతుంది, పింకి కడుతుందిగా చూస్తుంది. మా బాబాయ్ కడుతుంది బ్యాచ్. ఇటు ఇటు ఎదురు రారా, నా దగ్గరికి రా. ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకున్నావు పింకి? ఓ రోజు ముందే తెచ్చిపోయినావా? ఆ బండి వేసుకొని ఆ జనాలలో తిరుగుతున్నావు. ఏ బండి? ఏడన్నా మొన్న బండి వేసుకొని వచ్చింది అలా యాదట బండి. లైసెన్స్ ఉంది కదా పింకి? లైసెన్స్ ఉంది కానీ డ్రైవింగ్ రాదు. బండి అందరికి ఏమో డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ బండి ఇక్కడ డ్రైవింగ్ రాదు కానీ లైసెన్స్ అవుతుంది. 2 వీలరే. లడ్డూలు మీకేం లేవు, మాకే. రవ్వతో తయారు చేస్తారు. చిన్న కొంతమంది బాగుంటుంది. నేను చీరలు తెద్దాం అనుకున్నా, మర్చిపోయినా. నువ్వు ఈడ ఎవరు పిస్తురు అన్నావు కదా, వచ్చినాక శ్రావణ శుక్రవారాలు ఏమో ఆమెకి ఇచ్చేస్తాడు, తెచ్చుకుంటాడు. పిల్లలకు కట్టేసి వాళ్ళ ముగ్గురు మీ అల్లుళ్ళకి కట్టు. డాడీ తీస్తారు, మీరు ముగ్గురు సార్. రాఖీ కొడుతుంది అత్తమ్మ. రెండు
అమలు నువ్వు కూడా చిన్ననే వీకిని కూర్చుని పెట్టి నువ్వు కట్టు వీడియో వాళ్ళు వస్తారు ఏమన్నా చెప్పు. హలో మాట్లాడు. లడ్డు తింటున్నావా? లడ్డు కావాలా? ఎక్కువ ఒకటి పచ్చా ఆడు ఇప్పటి వరకు తినలే. రాత్రి ఏదో థియేటర్ బ్రెడ్ తెచ్చుకొని వీడు ఇప్పటి వరకు తినలే. మొహం వచ్చిండు నేనా? అప్పుడు డాడీ తెచ్చేది చూడరా థియేటర్. అది ఇంత ముక్క తెచ్చుకుంటు టైం పాస్ కానీ. నువ్వా? లడ్డు గానికి లడ్డు. లడ్డుకి లడ్డు, పప్పులకి లడ్డు. మీ ఇద్దరు కట్టుకోరు, అమ్ములు కట్టదు. డబ్బా మీరు ఒకసారి అవి తినేసేరి పొరు. అవి నోట్లో పెడతా తీయవాడ, అమ్ములు పెడుతుంది అట్నే వీడియోలో పడు. నేను పట్టుకుంటా అలా కట్టుకో. కూసారి కూర్చోరు ఇద్దరు కూసారు. అమ్ములు కడుతుంది, బొట్టు పెట్టి కట్టవాలి. బొట్టు పెట్టి కట్టు. అమ్మ అమ్మ ఇందాక అక్క ఎట్లా కట్టింది అట్లా. స్వీట్ ఎక్కువైంది బాగా. మంచిగా ఉన్నాయి, బయట కొన్నా కంటే మంచిగా. రాఖీ చెప్పవా? ఇగో ఆ చేతితో హాయ్ చెప్పు. చేతితో ఇట్లా హాయ్ చెప్పు. మాట్లాడు వినిపిస్తుంది. చెప్పవా? ఓ నాన్నకి ఫోన్ చేసిన అమ్మమ్మకి. డాడీ ఎక్కడ పోయిండు? డాడీ ఆసిపోయింది. ఆచిపోయిందా డాడీ? నీ గాజులు బాగున్నాయి నాకు ఇస్తావా? ఇయ్యవా? ఎందుకు? నేను రాత్రి వచ్చాను. ఇరవై వచ్చిందా అంటారు కానీ ఇంకేమొత్తలేవు గైస్. ఎప్పుడు ఒక జగ్గులో పట్టి పెట్టుకోవాలి. పట్టి టేబుల్ మీద పెట్టుకుంటే అల్లేదు. రావు కదా అలా స్వీట్ పెట్టు. ఇంకా చెప్పింది ఇది ఇద్దరు సేరే స్వీట్ పెట్టు. ఇదంటే పెట్టు. సగం సగం పెట్టా. సగం సగం పెట్టండి. నేను ఒక్కటి తింటరా. ఓ సూర సూర అయింది. ఇట్లా పట్టు. ఇగో ఇదిగో చెరొకటి పెట్టు. అది తీసుకో, నీదే అది స్వీట్. హాయ్ బేట్స్ చూడరు. కాలు మొక్కు, కాలు కాలు చేతులు పెట్టి గిట్లా చూస్తూ ఫోటో తీరా తమ్నేల్ ఇదే పెట్టు. అయిపోయి. పక్క పక్కన మీరు కూడా రండి ఇక్కడ. మొక్కుపోరు నా అత్తయ్య మొక్కాలి మీరు కూడా. పోండి పోనా నువ్వు కూడా డాడీ ఇస్తుండు. ఓ ఇద్దరు మొక్కుపోరు. సో
సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కదా. మేము అందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా. ఇప్పుడైతే మా మమ్మీ మా మామ వాళ్ళకి రాఖీ కడుతుంది అనమాట. సో ఇది చూడండి, రాఖీ కట్టక ముందుకే స్వీట్లు తింటారు, లడ్డూలు. సో గైస్ మెల్ల మణిగాడు కూడా యాడ్ అయ్యిండు. ఇక మా మమ్మీ మా పెద్ద మామకి రాఖీ కడుతుంది అనమాట. చూస్తురు కదా. సో చూడరు గైస్, రాఖీ కడుతుంది. ఒకసారి దగ్గర పోయి చూద్దాం. చూడండి గైస్, దగ్గర పోయి చూస్తున్నాం. సో ఇది చూడండి, రాఖీ కడుతుంది మా మమ్మీ. మమ్మీ రాఖీ కడుతుంది. సో చూడండి గైస్, రాఖీ ఎట్లుందో. చూడండి, ఇప్పుడు మా చిన్న మామకి అయితే రాఖీ కడుతుంది మా మమ్మీ. చూడండి గైస్, చూడండి గైస్, ఇప్పుడు ఇంకొక రాఖీ కడుతుంది మా మమ్మీ అయితే. చూడండి గైస్, ఇంకొక రాఖీ అయితే కడుతుంది మా మమ్మీ. సో గాయస్, ఇప్పుడైతే మా మమ్మీ మా తాతకి రాఖీ కడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మా తాతకి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది అనమాట. చూడండి, రాఖీ కడుతుంది. చూడండి, చూసిరా గైస్, ఇంకొక రాఖీ కూడా కడుతుంది మా మమ్మీ అయితే. చూసిరా, ఇప్పుడైతే మా మమ్మీ మణియానికి అయితే రాఖీ కడుతుంది అనమాట. చూడండి, అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు రాఖీ, రేపేమో బోనాలు. రేపు బోనాలకి మస్తు గ్రాండ్గా తీస్తారు. చూడండి గైస్, ఇప్పుడైతే మా మమ్మీ మణియానికి కూడా రాఖీ కడుతుంది. ఇప్పుడు ఏ రాఖీ కావాలని అడుగుతుంది. 2 రాఖీలు ఉంటే ఏ రాఖీ కావాలంటే వాళ్ళు ఒకటి చూస్ చేసుకుని అదే కడుతుంది. చూడండి గైస్, ఇప్పుడు మణియానికి అయితే రాఖీ కడుతుంది మా మమ్మీ. చూసారు కదా. చూడండి గైస్, రాఖీ అయితే కట్టేసింది. చూడండి, రాఖీ అయితే చూడండి వాడు ఎట్లా చూస్తుండో. ఇప్పుడైతే మా మమ్మీ చెర్రీకి రాఖీ కడుతుంది అన్నమాట. చూడండి, రాఖీ కడుతుంది. సో గాయస్, ఇప్పుడైతే చెర్రీకి రాఖీ కడుతుంది. దూది రాఖీ, కాటన్, మొత్తం కాటన్ రాఖీ గైస్, అది ప్యూర్ కాటన్. చూసిరా, ఇప్పుడు మా అత్తమ్మకి అయితే కడుతుంది మా మమ్మీ రాఖీ. సో చూడండి, చూస్తురు కదా, మా అత్తమ్మకి అయితే మా మమ్మీ రాఖీ కడుతుంది. సో గాయస్, మా మమ్మీ అయితే మా అత్తమ్మకు కూడా రాఖీ కట్టేసింది. నెక్స్ట్ మా అమ్మమ్మకి రాఖీ కడుతుంది గైస్ మా మమ్మీ. చూడండి గైస్, మా అమ్మమ్మకి రాఖీ కడుతుంది మా మమ్మీ. చూసిరా, కట్టేసింది ఆల్రెడీ. ఇప్పుడు మా పెద్దమ్మ అందరికీ బుట్లు పెడుతుంది. మా అమ్మేమో స్వీట్లు ఇస్తుంది. ఈమె చూడు గైస్, స్వీట్ తినమంటే వీడియో తీస్తున్నా అని చెప్పి ఆగింది.
సో గైస్ మా మమ్మీ అయితే అందరికి స్వీట్ తినిపిస్తుంది. చూడండి మా పెద్దమ్మ అయితే ఇప్పుడు మా మామకి రాఖీ కడుతుంది. సో చూడండి గైస్, ఇప్పుడు మా పెద్దమ్మ మా తాతకి రాఖీ కడుతుంది అనమాట. కాదు గైస్ మా మామకే కడుతుంది. సో చూడండి గైస్ వాడేమో అట్లా లడ్డు తింటూనే ఉండు. ఇప్పుడు మా పెద్దమ్మ మా తాతకి రాఖీ కడుతుంది అనమాట. చూడండి గైస్ మా పెద్దమ్మ అయితే మా తాతకి రాఖీ కట్టేసింది. సో ఇంకొక రాఖీ కడుతుంది. చూడండి గైస్ ఇంకొక రాఖీ కడుతూనే ఉంది. సో చూస్తారు కదా గైస్, సో మా పెద్దమ్మ అయితే ఇప్పుడు మా చిన్న మామకి రాఖీ కడుతుంది. చూడండి గైస్ మా పెద్దమ్మ చిన్న మామకి రాఖీ కడుతుంది. చూడండి గైస్ ఈ లడ్డు మీకోసమే. కావాలా తినేయండి. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ మా మామకి రాఖీ కడుతుంది అన్నమాట. చూడండి గైస్ రాఖీ అయితే కట్టేసింది. ఇప్పుడు మా పెద్దమ్మ అమ్మమ్మకి రాఖీ కడుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్దమ్మ మా అమ్మమ్మకి రాఖీ కడుతుంది. చూసిరా రాఖీ కడుతుంది. చూడండి గైస్ ఇంకొక రాఖీ అయితే కడుతుంది మా పెద్దమ్మ. గైస్ చూడండి ఇంకొక రాఖీ అయితే కడుతుంది మా పెద్దమ్మ. చూసిరా ఇంకొక రాఖీ అయితే కట్టేస్తుంది. గైస్ కట్టేసింది అన్నమాట. ఇంకొక రాఖీ కూడా అయిపోయింది. చెర్రీ ఏమో రాఖీ కట్టడానికి వస్తలేదని, అంటే ముడేయనికి వస్తలేదని చెప్పి మా పెద్దమ్మకి ఇచ్చింది. మా పెద్దమ్మ కడుతుంది. ఆమెకి వేయనికి వస్తలేదని చెప్పి మా పెద్దమ్మ కడుతుంది గైస్. కట్టనికి వస్తలేదు చెర్రీకి. ఆడేమో లడ్డు తింటని ఏమో అప్పటి నుంచి. గైస్ చూసి రాఖీ చెర్రీ కట్టనికి వస్తలేదని మళ్ళీ కడుతుంది మా పెద్దమ్మ. చూడండి గైస్. సో నెక్స్ట్ చెర్రీ మళ్ళీ వచ్చింది కానీ ఈసారి ఏం కట్టలే. ఈసారి ఏమో మా మమ్మీ కట్టింది. మళ్ళీ బొట్టు పెడుతుంది. వద్దంటాడు మా తాత ఉన్నదాని మీద నేను ఇసాలు పెడతామని. ఇప్పుడేమో ఈసారి కూడా కట్టనికి రాలేము మళ్ళీ. అందుకే మళ్ళీ ఈసారి మా మమ్మీ కట్టింది. సో చూడండి సో గైస్ చూసారు కదా అందరు రాఖీ కట్టుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు మా మామ మా అమ్మమ్మ. సో గైస్ చూసారు కదా నెక్స్ట్ మా మామకి కడుతుంది. చెర్రీ కట్టాలి కానీ మా మమ్మీ కట్టేస్తుంది మొత్తం. ఎందుకంటే చెర్రీ కట్టడానికి వస్తలేదు.
చూసారు కదా, మా అమ్మ అయితే కట్టేసింది. నెక్స్ట్ అమ్మమ్మకి చూడండి గైస్, మా అమ్మమ్మకి కూడా రాఖీ కట్టేస్తుంది. చెర్రీ ఏమో ఆ సైడ్కి వచ్చి కూర్చుంది, చూసా ఉంది. చూడు గైస్, చెర్రీ ఎట్లా చూస్తుందో. రాఖీ కట్టడానికి వస్తలేదు కానీ చూస్తుంది. గాయస్ ఇప్పుడైతే స్వీట్ టైం అనమాట. స్వీట్ ఏమంటే ఎట్లా ఇస్తుంది చూడండి. చూడండి గాయస్, స్వీట్ అయితే పనిచేసింది మొత్తం. నెక్స్ట్ చూడండి గైస్, స్వీట్ సో నెక్స్ట్ ఇంకొక స్వీట్ వచ్చేస్తుంది. అది చూడండి అందరూ గైస్, మొత్తం స్వీట్ డబ్బానే మన దగ్గరికి వచ్చేసింది. అమ్ములు అయితే ఆగుతూనే లేదు, లడ్డు గడములు మొత్తం డబ్బా డబ్బా తినేసేటట్టు గైస్. ఛాన్స్ దొరికితే తిన్నా తింటారు. చూడండి గైస్, ఇప్పుడైతే అందరు స్వీట్ తింటారు. సో చూస్తారు కదా. సో గైస్ చూడండి గైస్, లడ్డు గారు చూడరు ఎట్లా చూస్తుండో. గైస్ ఇప్పుడైతే ఇంకొక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఏంటంటే కుక్కకి రాఖీ కట్టుడు. మనోళ్ళు కుక్కకి రాఖీ కడతాను దాన్ని తెచ్చిర్రు, అదేమో కట్టనిస్తలేదు. వీళ్ళేమో దానికి బొట్టు పెట్టిరు కానీ రాఖీ అయితే కట్టనిస్తలేదు. అది ఎంత పట్టుకున్నా అంటుంది, వీళ్ళు భయపడుతురు. సో ఫస్ట్ అయితే ఒకసారి విడిచిపెట్టేసిండ్రు, తర్వాత మళ్ళా పట్టుకుర్రు. ఈసారి చూడండి కడతారో కట్టరో చూద్దాం. 2 సార్లు పట్టుకురు కానీ 2 సార్లు విడిచిపెట్టారు. 3వసారి మణిగాడు వచ్చిండు. చూడండి దాన్ని చూసే భయపడుతురు వాళ్ళు. ఎప్పుడు ఉండే కుక్కనే కానీ భయపడుతురు. ఇప్పుడు చూడరు, మణిగాడు వచ్చిండు, పట్టుకుంటాడు. దాన్ని పట్టుకుంటే వీళ్ళు ఇప్పుడైనా కడతారా అంటే ఇప్పుడు కూడా కట్టలే. చూడరి, మంచిగా కాలు కూడా పట్టుకోడు. అది కరుస్తుందని నెత్తి కూడా పట్టుకోండి గైస్. వీళ్ళేమో కడతలేరు, భయపడుతూ అట్లా పెడుతురు తీసురు కడతలేరు. వాడేమో అంత టైట్గా పట్టుకుని చూసి దాన్ని చూసి భయపడుతురు మళ్ళీ. సో గాయస్, ఈరోజు వీడియో అయిందే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.